ఫోన్పే ఎవరైతే యూజ్ చేస్తున్నారో వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. ఈరోజు మీకు ఒక ఆప్షన్ అయితే చెప్తాను. ఇది చాలామంది తెలియచ్చు, తెలియకపోవచ్చు. అదేంటంటే ఫోన్పేలో ఒక మొబైల్ నెంబర్ అనేది మనకి 4-5 బ్యాంకులకి అయితే ఇస్తుంటాం. సో అది మన ఫోన్పేలో 4 బ్యాంకులు కనిపిస్తాయి. కాకపోతే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైతే మనకు పేమెంట్ చేసేటప్పుడు ఏ బ్యాంకులో పడాలి అని ఏ విధంగా డిసైడ్ చేసుకోవాలి. సపోజ్ ఒక అకౌంట్ మనది అయి ఉండొచ్చు, ఇంకో అకౌంట్ మన పేరెంట్స్ అయి ఉండొచ్చు, ఇంకో అకౌంట్ మన బ్రదర్స్ అండ్ సిస్టర్ది దానికి లింక్ అయ్యి ఉండొచ్చు. సో ఎవరైనా మనకి ₹1 పంపించినా, ₹100 పంపించినా వాళ్ళు పంపించిన ప్రతిసారి ఏ అకౌంట్లో పడాలి. మనం పేమెంట్ చేసేటప్పుడు అయితే మనం బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుంటాం. కానీ మనం ఒకరి పేమెంట్ మనకి చేస్తే ఏ అకౌంట్లో పడాలనేది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో వీడియోలో అయితే కంప్లీట్గా చెప్తాను. దానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ అంటే డిఫాల్ట్ అకౌంట్ని ప్రైమరీ అకౌంట్గా సెలెక్ట్ చేసుకోవాలి. అది ఆ విధంగా అన్నమాట. అలా కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది. ప్రతిసారి ఆ బ్యాంక్ని మనం చేంజ్ చేసుకున్నప్పటికీ అవతల పర్సన్ అనేది ప్రతిసారి ఒకే బ్యాంక్ అకౌంట్కి పంపించాలి. సో నేను ఎన్నిసార్లు చేంజ్ చేసినా సరే ఒక బ్యాంక్లో పడాలని అనుకుంటే దానికి ఒక ఆప్షన్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే డిఫాల్ట్ బ్యాంక్ని సెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చెప్తాను. రెండోది ఏంటంటే యూపీఐ ఐడి, అది ఎక్కడ ఉందో కూడా చెప్తాను. సో యూపీఐ ఐడిని కాపీ చేసి వాళ్ళకి సెండ్ చేస్తారు అనుకోండి, మీరు ఎన్నిసార్లు ఇక్కడ డిఫాల్ట్ బ్యాంక్ని చేంజ్ చేసినా మీకు ఆ బ్యాంక్లోనే పడుతుంది. ఈ 2 ఆప్షన్స్ అయితే చెప్తాను. ఎలా చేయాలో ప్రాక్టికల్గా చూపిస్తాను. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. మనం ఫోన్పే ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. పైన లెఫ్ట్ సైడ్ ఉండే మన ప్రొఫైల్ ఫోటోపై క్లిక్ చేసినటువంటి మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మన ఫోన్ నెంబర్ మీద ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయ్యి ఉందో మొత్తం కనిపిస్తుంది. దీంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ది ఉండొచ్చు, లేదంటే బ్రదర్స్ అండ్ సిస్టర్ది ఎవరిదైనా లింక్ అయ్యి ఉండొచ్చు. మనది కూడా 2-3 అకౌంట్లు ఉంటాయి. అనుకోకుండా డిఫాల్ట్గా ఒక అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ప్రైమరీ అని చూడండి, ఒక అకౌంట్ని సెలెక్ట్ చేసుకుంటే మన మొబైల్ నెంబర్కి ఎవరు పంపించారు ఆ అకౌంట్లోనే పడుతుంది అన్నమాట. అది ఎలా పంపించాలంటే ఇప్పుడు ఐసిఐసి బ్యాంక్ లింక్ అయి ఉంది. అలా కాకుండా నాకు యూనియన్ బ్యాంక్లో ప్రతిసారి నా మొబైల్ నెంబర్ పంపిస్తే పడాలనుకుంటే దానిపై క్లిక్ చేసుకోండి. ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ స్టార్టింగ్లో చూడండి సెట్ యాజ్ ప్రైమరీ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి బ్యాక్ వచ్చిన వెంటనే ప్రైమరీ అకౌంట్ అనేది మారిపోయింది, టాప్లో వచ్చేసింది. అండ్ అకౌంట్ కూడా మారిపోయింది. అంటే నా ఫోన్ నెంబర్కి ఎవరి అమౌంట్ పంపించినా సరే డైరెక్ట్గా ఆ బ్యాంక్లో పడుతుంది. కానీ మనం ఎక్కడైనా పేమెంట్ చేసేటప్పుడు ఈ 4 బ్యాంకులు చూపిస్తుంది. ఆ బ్యాంక్ ద్వారా మనం అమౌంట్ అనేది విత్డ్రా చేసి మనం సెండ్ చేస్తుంటాం. సో ఇది ఒక ఆప్షన్. రెండోది ఏంటంటే ఇది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది, ఎందుకంటే 2-3 బ్యాంకులు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి. రెండోది ఏంటంటే సపోజ్ మన బ్యాంకులు అనేది ఇలాగ ప్రతిసారి మార్చుకుంటాం. ఓకే, అలా మార్చుకున్నప్పుడు ఒక పర్సన్ ప్రతిసారి మనకి మంత్లీ అమౌంట్ పంపిస్తారు. మనం ప్రతిసారి బ్యాంక్ అకౌంట్ ఇక్కడ మార్చేస్తుంటాం. సో ఈ మంత్ మనం యూనియన్ బ్యాంక్ సెర్చ్ చేసాం కదా, వాళ్ళు అమౌంట్ సెండ్ చేస్తే నా మొబైల్ నెంబర్కి ఈ యూనియన్ బ్యాంక్లో పడుతుంది. ఓకే, సో నెక్స్ట్ మంత్ ఏం చేశానంటే నాకు అవసరానికి ఐసిఐసి బ్యాంక్ అనేది నేను డిఫాల్ట్ బ్యాంక్కి పెట్టుకున్నాను. అప్పుడు వాళ్ళు అమౌంట్ సెండ్ చేసినప్పుడు ఐసిఐసి బ్యాంక్కి పడిపోతుంది. అలా కాకుండా నేను ఎన్నిసార్లు నాకు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటాను, కానీ ఆ పర్సన్ ప్రతిసారి లేదంటే వాళ్ళ అమౌంట్ నాకు పంపించిన ప్రతిసారి నాకు యూనియన్ బ్యాంక్లోనే పడాలి. నేను ఎన్నిసార్లు ఇక్కడ మార్చుకుంటాను, కానీ నాకు యూనియన్ బ్యాంక్లో పడాలి ఈ డిఫాల్ట్గా అని మీకు ఏదైనా ఒక అవసరం ఉంటే మీరు ఏం చేయాలంటే యూనియన్ బ్యాంక్పై క్లిక్ చేసిన వెంటనే కింద ఇక్కడ చూడండి యూపీఐ ఐడీస్ అని ఉంటాయి కదా, యూపీఐ ఐడీస్ అని ఒక ఆప్షన్ చూడండి. ఇక్కడ ఆల్రెడీ నాకు యాక్టివ్లో 2 ఉన్నాయి. ఇక్కడ యాక్టివేట్ అని ఉందంటే యాక్టివ్లో 2 ఉన్నాయి. దాన్ని మీరు కాపీ చేసుకోవాలి. సో ఓకే, దీన్ని కాపీ చేసుకుని వాళ్ళకి వాట్సాప్లో కానీ సెండ్ చేసేయండి, లేదంటే ఒక దగ్గర సేవ్ చేసుకోమని చెప్పండి. వాళ్ళు సేవ్ చేసుకొని ఉంచుకుంటారు. వాళ్ళకి మీరు ఇంకా ఎలా కాపీ చేయాలో చెప్తాను చూడండి. సో ఇక్కడ బ్యాక్ వచ్చేస్తాను. ఎక్కడ రండి, ఈ మెయిన్ పేజీకి వచ్చిన వెంటనే ఇక్కడ క్యూఆర్ అండ్ యూపీఐ ఐడీస్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ప్రతి బ్యాంక్ యొక్క యూపీఐ ఐడీస్ అనేది ఉంటుంది. ఇలా చూడండి, ఇదొకటి అండ్ ఇదొకటి అండ్ ఇదొకటి. సో ప్రతి బ్యాంక్కి ఒక పర్టికులర్ యూపీఐ ఐడి అయితే అండ్ క్యూఆర్ లేదా యూపీఐ ఐడి ఉంటుంది. లేదా మీరు క్యూఆర్ సెండ్ చేయకుండా బెటర్ కంటే ఇలా యూపీఐ ఐడిని వాళ్ళకి సెండ్ చేయండి. ఇక్కడ చూడండి యూపీఐ ఐడి ఉంది కదా, దీనిపై ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కాపీ అయిపోతుంది. కాపీ అయితే అయిపోయింది అన్నమాట. దీన్ని వాళ్ళకైతే మీరు సెండ్ చేసేయండి. మీరు వాళ్ళకి సెండ్ చేస్తారనుకోండి, ప్రతిసారి ఇక్కడ డిఫాల్ట్ బ్యాంకులు మీరు ఎన్ని మార్చినా సరే ఆ బ్యాంకులోనే ఆ అమౌంట్ అనేది పడుతుంది. ఇది కొందరు యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ 2 కూడా మీకు యూజ్ అవుతుంది అన్నమాట. ఇలాంటి ఫోన్పే గురించి మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చాలా వీడియోస్ చేశాను. ఆ ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, అందులో వెళ్ళి మీరు థంబ్నెయిల్ అన్నింటినీ చూడండి. ఆ థంబ్నెయిల్ చూసి ఆ థంబ్నెయిల్లో మీకు ఏ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందో ఆ వీడియోని వెళ్ళి చూడండి.
సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూశారు కదా, ఈ వీడియోలో మనం ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే, ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. ఫోన్పే అవని, గూగుల్ పే అవని, ఏ బ్యాంకింగ్ యాప్స్ గురించి అవని, లేదంటే యోనో ఎస్బీఐ ఫ్రాడ్ గురించి, దాని నుండి ఎలా తప్పించుకోవాలి, కంప్లీట్ వీడియోస్ అనేది మన ఛానల్లో ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి. ఆ తమ్మునేల్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఆ తమ్మునేల్ క్లిక్ చేసి వీడియో అయితే చూడండి. మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.